విశాఖ మధురవాడ ప్రాంతంలోని సాయిరాం కాలనీలో విద్యుదాఘాతంతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు భూగర్భ ఎర్త్ వైర్ కరెంటు తీగ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విజయనగరం జిల్లా బి సంతకవిటి మండలం ఉప్పన్నద వలస గ్రామానికి చెందిన నారాయణరావు చిన్నమ్మడు దంపతులు 10 ఏళ్లుగా మధురవాడలో నివాసం ఉంటున్నారు. నారాయణరావు అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. వీరి 6 ఏళ్ల కుమారుడు అఖిల్ ఉదయం రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కింద పడిన బంతిని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు భూగర్భ ఎర్త్ విద్యుత్ తీగకు తగిలాడు. వెంటనే షాక్ గురై పడిపోయాడు. స్థానికులు స్పందించి బాలుడికి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి బలయ్యాడని, నిండు ప్రాణం పోయిందని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తున్నారు.